మరొక ఎన్సిఎఫ్ను రూపొందించడం జరిగింది. ఎందుకు ఎన్సిఎఫ్ను యాక్చువల్గా ఎందుకు మరొక ఎన్సిఎఫ్ను రూపొందించడం జరిగింది అంటే 1975లో ఎన్సిఎఫ్ను రూపొందించిన తర్వాత మరొక ఎన్సిఎఫ్ను రూపొందించలే కాబట్టి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి ఎన్సిఎఫ్ 1988ని ఏర్పాటు చేయడం జరిగింది. 1988లో ఎన్సిఎఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో రెండవ ఎన్సిఎఫ్. మొదటి ఎన్సిఎఫ్ అయితే 1975 మొదటి ఎన్సిఎఫ్ 1988 రెండవది. మరి ఇక్కడ మనం ఏం చేసిందంటే ఎన్సిఎఫ్ 1988 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 1988 జాతీయ పాఠ్య ప్రణాళికని ఎలా రూపొందించిందంటే విద్యార్థుల్లో అపారమైన జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్సిఎఫ్ పాఠ్య ప్రణాళికను ఎట్లా రూపొందించిందంటే విద్యార్థులకు అపారమైనటువంటి జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో పాఠ్యపుస్తకాల పరిధిని పెంచింది. అంటే సమాచారాన్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పరీక్షలను మరింత కాఠిన్యం చేయడం జరిగింది. తద్వారా విద్యార్థులకు భారంగా తయారయ్యింది. ఈ పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థులు అభ్యసించడానికి భారంగా తయారయ్యింది. దాని వలన విద్యార్థులు పాఠశాలలకు రావడం మానివేయడం జరిగింది. విద్యార్థులు పాఠశాలలో కొనసాగడం తగ్గిపోయింది. అదేవిధంగా పరీక్షల భారం పెరగడం చేత పరీక్షలను కాఠిన్యం చేయడం ద్వారా ఎక్కువ మంది ఫెయిల్ కావడానికి అవకాశం ఏర్పడింది. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఈ పాఠ్య పుస్తకాల పరిధిని చూసి పిల్లవాళ్ళు భయపడిపోయారు. దానివల్ల విద్యార్థులు పాఠశాలకు రావడం మానివేశారు. క్రమంగా ఏమైందంటే విద్యార్థులు పాఠశాలకు రావడం మానివేశారు. తద్వారా ఏమైందంటే భారతదేశంలో అక్షరాస్యత రేటు తగ్గి నిరక్షరాస్యత రేటు పెరిగింది. భారతదేశంలో అక్షరాస్యత రేటు తగ్గి నిరక్షరాస్యత రేటు పెరిగింది. పాఠశాలలో విద్యార్థుల యొక్క నమోదు తగ్గిపోయింది. సో దీన్ని ఈ ఉద్దేశంతో ఎన్సిఎఫ్ను ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 1988 వరకు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి గాను ఏర్పాటు చేశారు. తర్వాత రెండవ ఉద్దేశం ఏమిటంటే